హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే బాగున్నానండి. ఇదిగోండి ఈరోజు మేము చేసుకునే వంట చూపిస్తాను రండి. ఇవి రైస్ అయితే కడిగాను, వండిస్తున్నాను, పొయ్యి వెలిగిస్తున్నాను. ఈరోజు అయితే నాకు స్పెషల్ కర్రీ అనే చెప్పాలి, అంటే నాకు చాలా ఇష్టమైన కర్రీ. అందరికీ ఇష్టమేనా? గుడ్లు ములంకాడ ఎండు చేపలు అంటే ఎంతమందికి ఇష్టం? కామెంట్ చేయండి. పొయ్యి అయితే వెలిగించాం కదా, ఇదిగో ఆయిల్ అయితే వేస్తున్నాను. ఆయిల్ అయితే వేసాను కదా, 3 స్పూన్ల ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ అయితే హీట్ అయ్యింది. ఇప్పుడు నేను కొంచెం ఎగ్స్ వేస్తున్నాను. కొంచెం కారం కూడా వేస్తాను, అంటుకోకుండా ఉంటుంది అది ఎగ్స్. ఆయిల్ తీసుకొని వేసుకుంటే వేగా అవుతాయని ఇలా వేస్తున్నానండి ఆయిల్ పైన. అండి ఇవైతే తీసి ఒక ప్లేట్లో తీసుకుంటాం. ఈ గుడ్లు ములంకాయలు ఇవన్నీ వేసుకొని వండుకోవాలంటే ఎలా చేసుకొని చాలా బాగుంటుంది. మా ఆంధ్రాలో ఎక్కువ ఎలా చేసుకుంటాం. తీసి పక్కన పెట్టాను కదా, ఇప్పుడైతే ఎండు చేపలను అయితే వేసుకుంటాం. ఎండు చేపలు కూడా గుడ్లు ఎలా ఫ్రై చేసుకున్నామో అలాగే ఫ్రై చేసుకొని పక్కకి తీసేసుకుందాం. స్మెల్ రాకుండా ఉంటుందని కొంచెం పసుపు అయితే వేస్తున్నానండి. ఎండు చేపలు కదా, స్మెల్ వస్తుందని పసుపు అయితే వేస్తున్నాను. ఇప్పుడైతే తీసి పక్కన పెట్టేసుకుంటానండి. అది కూర అంటే నాకు చాలా ఇష్టం. ఆనియన్స్ అయితే వేసుకుంటున్నాను. ఆనియన్స్ పచ్చిమిర్చి ఇవి 1-2 నిమిషాలు ఫ్రై అయ్యాక, ఎక్కువ ఫ్రై చేయకుండా ములంకాయలు కూడా అందులోనే వేసుకుంటే మంచిగా ఫ్రై అవుతాయి. ఇందులోనే కొంచెం సాల్ట్ వేసుకుంటున్నాను. తర్వాత లాస్ట్కి సరిపోయిందో లేదో చూసి తర్వాత వేసుకోవచ్చు. కొంచెం మంది అయితే ఆనియన్స్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ములంకాయలు లేరు. నేనైతే ఆనియన్స్ కొంచెం లైట్గా ఫ్రై అయ్యాక ములంకాయలు వేసేస్తాను. ఏంటంటే ఆనియన్స్తో పాటు ములంకాయలు కూడా వేగా మెత్తగా అవుతాయి. టమాటాలు వేస్తే మళ్ళీ ములంకాయలు ఉడకవండి, అందుకని ఆనియన్స్ 2 మగ్గాక ఇప్పుడు టమాటాలు వేస్తాను. అలాగే ఈ కూరకి కొంచెం చింతపండు కూడా వేసుకోవాలి లైట్గా. కొంచెం వేసుకోమనుకున్న వాళ్ళు టమాటాలు 2 ఎక్కువ వేసుకుంటే సరిపోతుంది. కానీ ఎండు చేపలు వేస్తున్నాను కదా, అందుకే చింతపండు కూడా వేసుకుంటే బాగుంటుంది అన్నమాట. ఎంత నానబెట్టని చూపిస్తాను అన్నమాట చింతపండు. ఇది కొంచెం నేనైతే మూత అయితే పెడుతున్నాను. కొంచెం 5 నిమిషాలు మగ్గాక అప్పుడు టమాటాలు వేస్తాను.
ఇప్పుడైతే మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ ఉండాలి. చూడండి ఆనియన్స్తో పాటు ఇవి కూడా మంచిగా ఫ్రై అవుతున్నాయి కదా. ఇదే టైంలో టమాటాలు కూడా వేయాలి. ఇవి కూడా మెత్తగా అవ్వాలి. పిసికేసుకున్నాం. చింతపండు అయితే మంచిగా పిసికేసుకోవచ్చు, కొంచెమే. ఎలా సరిపోతుంది. అన్నం ఎక్కడ వరకు వచ్చిందో చూడవచ్చు. అన్నం అయితే చూడవచ్చు ఒకసారి. కర్రీ అవి లోపలకి అన్నం కూడా అయిపోతుంది. ఇప్పుడైతే చూసుకుందాము ఎక్కడ వరకు వచ్చింది. ఇదో చూడండి బాగా మగ్గాయి కదా. ఉల్లిపాయలు టమాటాలు అన్నీ మగ్గాయి కదా. కారం అయితే వేస్తుంది. అది సరిపడినంత కారం వేస్తుంది. ముందు వేసాను కదా, అది చూసుకొని తర్వాత వాటర్ వేసాక అప్పుడు వేసాను. ఇదైతే మంచిగా ఫ్రై చేయాలి. అన్నం అయితే కారం వేసాను కదా. 5 నిమిషాలు ఫ్రై అయ్యాక చింతపండు అయితే ఇంకా కొంచెం వాటర్ తీసుకున్నాను. ఇలా దించుకోవాలండి కూర. ఇలా దించుకుంటేనే ములంకాయల్లో ఉన్న రసము ఆనియన్స్వి మొత్తం అన్నీ పెట్టి మంచిగా అనిపిస్తుంది. అయితే ఉప్పు అయితే చూసుకుంటున్నాను. ముందు వేసాను కదా, తప్పగా ఉంది కొంచెం. నేను మళ్ళీ కొంచెం సాల్ట్ వేసుకుంటాను. కూర అయితే ఇప్పుడే తినేయాలనిపించేస్తుంది. ఇలా అయింది కదా. ఇప్పుడు ఇందులోనే ముందు పెట్టుకున్న గుడ్లు 2 చేపలు అయితే వేసాను. ఇదండి ఒకసారి కూర చూడండి ఎలా ఉందో. ఇది కొంచెం ఆయిల్ పైకి తేలేక కొంచెం దగ్గరికి అయ్యాక దించేసుకోవడం. మన 2 చేపలు ములంకాయల్లో కర్రీ రెడీ అవుతుంది ఇంకొక 5 నిమిషాల్లో. మూత అయితే పెట్టుకుంటున్నానండి. కూర ఎక్కడ వరకు అయిందో చూసుకోవచ్చు. కూర అయితే చాలా బాగుందండి. కూర ఎంతవరకు వచ్చిందో చూసుకోవచ్చు. చూడండి సరే. చేపలు కూడా ఇడిపోవు అసలు. ఇది చూపిస్తాను. ఇదండి మనం ఎలా వేసినాయి అలాగే ఉంటాయి. కర్రీ అయితే అయిపోయిందండి. ఈ విధంగా కర్రీ నచ్చినట్టయితే, నేను చేసిన కర్రీ నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. ఈ విధంగా ఫాలో అవ్వండి మీకు కర్రీ కావాలి.